గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, తిథి ఏకాదశి, తదుపరి ద్వాదశి, నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 2:53, తదుపరి ఉత్తరాషాఢ, వర్షం రాత్రి 10:16 నుంచి 11:45 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:51 వరకు, అమృత గడియలు ఉదయం 10:18 నుంచి 11:50 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, కాంగ్రెస్ కు తెలంగాణ కొత్త ఏటీఎం, భరశాస్తం పార్టీలది కుంభకోణాల బంధం అంటూ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. తమ పార్టీ నేతలకు వాటా ఉన్నదునే కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం. పటంచేరు భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంజం. ఆ రెండు పార్టీల అక్రమాల ఆట ఎక్కువ కాలం సాగదని వ్యాఖ్య. అధికారిక కార్యక్రమంలో రూపాయలు 9,021 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు మోదీ. మా ప్రభుత్వ పనితీరే కోలమానం, పాలన చూసి ఓటేయాలని ప్రజలను కోరుతాం. పార్లమెంట్ ఎన్నికలను రెఫరెండంగానే భావిస్తాం. లోక్సభ ఎన్నికల్లో భరోసా భాజపా కుమ్మక్కు, రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం సీఎంగా నా బాధ్యత, మీడియాతో ఇష్టగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గొర్రెలు, చేప పిల్లల పంపిణీపై సమగ్ర విచారణ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతలు అప్పగింత. ప్రాథమిక నివేదికలో అక్రమాల తేలితే అనిషాతో దర్యాప్తు. ఏప్రిల్ నుంచి పాడి రైతులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రోత్సాహకం చెల్లింపు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అనే వార్త ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి. మూసీ తీర ప్రాంత అభివృద్ధికి ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి భూములు బదలాయించండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతులు అందజేశారట. విదేశీ మద్యం పేరుతో భారీగా పన్ను ఎగవేత. ఒక్క దుకాణానికి లైసెన్స్ తీసుకొని 9 చోట్ల అమ్మకాలు. 6 ఏళ్లుగా రూపాయలు 100 కోట్ల వ్యాట్ ఎగవేశారని అంచనా. విదేశీ మద్యం దిగుమతికి ప్రత్యేక జీవోతో వెసులుబాటు. వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలో వెల్లడి. సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందట. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి. మావోయిస్టులతో లింకులపై బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇదే కేసులో మరో 5గురి విడుదలకు ఆదేశం. తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకు మహారాష్ట్ర సర్కార్. లోక్సభ ఎన్నికల్లో భరోసా, బీఎస్పీ పొత్తు అంటూ కలిసి పనిచేస్తామని ప్రకటించిన కేసీఆర్, ప్రవీణ్ కుమార్. విలేకరులతో మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్, కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు అంటూ ఆ చిత్రాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేడిగడ్డ ఎందుకు కుంగింది అంటూ మరో వార్తని ఈనాడులో ఇచ్చారు. నేటి నుంచి నిపుణులు కమిటీ అధ్యయనం చేయనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 3 బ్యారేజ్ల సమస్యలకు కారణాలను తేల్చేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ బుధవారం నుంచి 4 రోజుల పాటు పర్యటించనుంది. కుంగడంతో పాటు పేర్స్ దెబ్బతిన్న మేడిగడ్డతో పాటు సీఫేజ్ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుదిల్లా బ్యారేజ్లను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణంలో పాల్పంచుకున్న వివిధ సంస్థలతో సమావేశమై చర్చించనుందట. ఈ వార్తని ఈనాడులో ఇవ్వడం జరిగింది. అవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. సాక్షిలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్. కొత్త ఏటీఎం తెలంగాణ, కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వంజం. బీజేపీ విజయ సంకల్ప యాత్ర, బహిరంగ సభలో ప్రసంగం. కలిసి నడుస్తాం. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్ఎస్ చెట్టు. కేసీఆర్ నివాసానికి ఆర్ఎస్ ప్రవీణ్ బృందం. సుమారు 3 గంటల పాటు చర్చలు. సీట్ల సర్దుబాటుపై 1-2 రోజుల స్పష్టత. నాగర్ కర్నూలు స్థానాన్ని ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత. లౌకికత్వాన్ని కాపాడేందుకు పొత్తు అని సంయుక్త ప్రకటన చేశారట. దీర్ఘకాలిక లక్ష్యంతోనే పొత్తు, భావ సారూప్య శక్తులను కలుపుకొని పోవాలి. బీఎస్పీతో కలిసికట్టుగా పనిచేసి ప్రజాభిష్టాన్ని నెరవేరుద్దాం. ఉమ్మడి మహబూబానగర్ జిల్లా నేతలతో భేటీలో కేసీఆర్. మహబూబానగర్ లోక్సభ అభ్యర్థిగా మరోమారు మన్ని అనే వార్త ఇచ్చారు. వీడ్కోలు సమయాన విన్నపాలు. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కోరికల చిట్ట. బేగంపేట ఎయిర్పోర్ట్లో 11 అంశాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం సహకరించాలి. మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు చేయూతనివ్వండి. తుమ్మిడి ఎత్తిపోతల ప్రాజెక్టు మహారాష్ట్రను ఒప్పించండి అని చెప్పారట. మోదీని నేనెందుకు అభిమానిస్తా? సోనియా గాంధీ అంటేనే అభిమానం.
మా నాయకుడు రాహులే రాష్ట్రంలో లేని బీజేపీని ఎందుకు తిట్టాలి? 7న లోక్సభ అభ్యర్థులపై ప్రకటన రావచ్చు. సచివాలయంలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ మూలాలు బీజేపీలో కేటీఆర్. మోదీని పొగిడి రాహుల్ను వేస్ట్ ఫెల్లోను చేశాడు. తెలంగాణ ఆత్మగౌరవం ఉన్నోడు గుజరాత్ మోడల్ అంటాడా? 30,000 ఉద్యోగాలు ఇచ్చామనడం మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డగా ముద్దాడినట్లుంది. సిరిసిల్ల ముస్తాబాద్ సభలో ప్రసంగించారు కేటీఆర్. రైల్వే స్టేషన్ల స్విగ్గీ డెలివరీ. వైజాగ్, విజయవాడ సహా 4 స్టేషన్ల సర్వీసులు 12 నుంచి ప్రారంభించనున్నారట. వేలిగోడ కాల శాకాహారం. వేలిగొండ కల సహకారం అంటూ వార్తించారు. రైతులకు ఇచ్చిన మరో మాటను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కళ వెలిగొండ ప్రాజెక్టును సాకారం చేశారట. ఉచిత ఎల్ఆర్ఎస్ కోసం నేడు బీఆర్ఎస్ ధర్నాలు. రాష్ట్ర వ్యాప్తంగా పార్ట్లు, లేఅవుట్లు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అమలు చేయనున్న భూ క్రమబద్ధీకరణ పథకంలో ఛార్జీలు వసూలు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ బుధవారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలను చేపట్టిందట. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి. మావోయిలతో సంబంధాల కేసులో ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జేఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. భారత బలగాలు వద్దే వద్దు, భారత సైనికులు తమ భూభాగంలో మే 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని మాల్దీవుల అధ్యక్షుడు మయూజు అన్నారట. భూగర్భ అద్భుతం. కోల్కతాలోని అత్యంత లోతైన ఔరా మెట్రో స్టేషన్ గుండా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టనున్నాయి. ఇండియా ఒకే దేశం కాదు, ఇండియా ఒకే దేశం కాదని, ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలని డిఎంకే సీనియర్ నేత ఏ రాజా చెప్పారట. విశాఖలోనే ప్రమాణ స్వీకారం. ఎన్నికల్లో గెలిచి అక్కడి నుంచే పాలన ఏపీ సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రానికి వైజాగ్ గ్రోత్ ఇంజన్ లాంటివి. 10 ఏళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి ధీటుగా ఎదుగుతుంది. వ్యవసాయంతో పాటు తయారీ, సేవా రంగాలు వృద్ధి చెందాల్సిందే. ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకి ఫోర్ట్ ఫిషింగ్ హార్బర్ అంటూ ₹16,000 కోట్లతో 4 కొత్త పోర్టల్ను నిర్మాణం అనే వార్తనిచ్చారు. అవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్. ఇందుకు తెలంగాణ ప్రజల సంపూర్ణ సహకారం కావాలి అంటూ ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏటీఎంగా రాష్ట్రం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలగం, అవినీతి బంధం. దోచుకోవడంలో 2 పార్టీలు కలిసే ఉన్నాయని వార్తించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పోటీ. అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. రేపే కాంగ్రెస్ తొలి జాబితా. గురువారం ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుందట. 9 మందిని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఖమ్మం, భువనగిరి సహా కొన్ని సీట్లు పెండింగ్లో ఉండనున్నాయని చెప్పేసి ఆ వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. విన్నపాలు వినవేల. తుమ్మిడి హెట్టి నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి అని చెప్పేసి మోదీతో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు అనే వార్త ఇచ్చారు. ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా. రైతుల పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. రాష్ట్రంలో అన్ని పంటలకు పీఎం ఫసల్ బీమా యోజన. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం. 4 ఏళ్ల తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ పునరుద్ధరణ. అక్షరాస్యతలైన ఆంధ్రజ్యోతి కథనాలు అనే వార్తని ఆంధ్రజ్యోతిలో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. డిఎస్సికి టెట్ గంటం. ఇటీవల డిహెడ్, బిఎడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతు. గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్. అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టిన సర్కార్. టెట్ నిర్వహించాలంటూ డిమాండ్. నిరుద్యోగుల ఆందోళన బాట అని వార్తించారు. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు. పాలనకు పాతరేసిందిలా. 3 నెలల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత. లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే. రాష్ట్ర ఆవిర్భావానికి 9 నెలల ముందే మిషన్ కాకతీయకు అంకురార్పణ అనే వార్తించారు. వ్యాఖ్యలు వాపస్. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే ప్రకటన. కించపరిచే వ్యాఖ్యలపై నేతలు ఫైర్ అయ్యారట. మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం. క్షమాపణ చెప్పాల్సిందని డిమాండ్ చేశారట. పద్మశాలిల నిరసన ఎఫెక్ట్. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దయిందని చెప్పేసి చెప్తున్నారు. 7న బీజేపీలో చేరతా అంటూ తృణమూల్ కాంగ్రెస్పై పోరాడుతూ కోల్కతా హైకోర్టు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ వెల్లడి. హైకోర్టు పదవికి రాజీనామా. ఎంపీగా పోటీ చేసే అవకాశం. భారత మాతను ఆమోదించాం. జై శ్రీరామ్ అనబోం. భారత్ ఎన్నడూ దేశమే కాదు. డిఎంకే ఎంపీ రాజ వ్యాఖ్యలు. అరెస్టుకు బీజేపీ డిమాండ్. డియు ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి. బాంబే హైకోర్టు కీలక తీర్పు. అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని వెల్లడి. సుప్రీంకు మహారాష్ట్ర సర్కార్ వెల్లడించిందట.
గొర్రెల పంపిణీపై విజిలెన్స్ సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. అమలు తీరుపై అనుమానాలు, అవినీతి తేలితే ఏసీబీకి అప్పగింత. కర్ణాటకలో నీటి కోసం యుద్ధమే, రాష్ట్రంలో తాగునీటికి కటకట. గొయ్యి తవ్వి దాచుకునే స్థితి. గేటెడ్ కమ్యూనిటీలో నీటిని వృధా చేసే 5,000 ఫైన్. ఐసెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తులు. జూన్ 4-5 తేదీలో పరీక్ష నిర్వహించనున్నారట. అర్హులందరికీ గృహజ్యోతి ఇవ్వాల్సిందే అంటూ ఆర్తిచ్చారు. పథకంలో లోపాలను సంవరించాలి. తొలి 200 యూనిట్ల ఉచితం చేయాలి. 30 లక్షల మందికి అమలు అన్యాయం. రేషన్ కార్డులో పేర్లున్న వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించడం సరికాదు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారట. రోళ్ల రాజకీయం, రహదారి మళ్లింపు. నల్గొండ జిల్లాకే 17 రోళ్లు మంజూరయ్యాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన 39 రోళ్లు రద్దు. కొత్తగా రూపాయలు 1,097 కోట్లతో 53 రోళ్లు మంజూరు. వాటిలో 32 రోళ్లు 3 జిల్లాలకే కేటాయింపు జరిగిందంటున్నారు. కరువు పండగ నీడలో అంటూ సాగునీరు ఇవ్వాలని రైతులు రాస్తారోక. కడెంలో 20 రోజులుగా నీళ్లు బంద్. ఎకరాకు 300 వసూలు. బోర్ మంటున్న రైతన్న గుండె చేరువై ప్రాజెక్టుల నీళ్లు వదలక కళ్ళ తప్పిన చెరువులు, 600 ఫీట్లకు పడిపోయిన భూగర్భ జలాలు, నీరు లేక నెరలు వాడుతున్న పంట పొలాలు, పశువుల మేతకు పచ్చని పైర్లు అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक
गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే కాంగ్రెస్ పరాసలో ఎవరు, లోక్సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు నిజామాబాద్ అటు జహీరాబాద్ స్థానాలకు భాజపా ఇప్పటికే ఖరారు చేయగా భరాసా కాంగ్రెస్లో ఆశావాహుల పేర్లు పరిశీలన సాగుతుంది. ఈ నెల రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండటంతో ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. అస్తం పార్టీలో పిసిసి స్థాయిలో వడబోత ముగిసి ఏఐసిసి వద్దకు జాబితా వెళ్ళింది అనే వార్త ఇచ్చారు. జింక సంరక్షణ ఎప్పుడింకా ప్రశ్నార్థకంగా మారిన వాటి ఉనికి
అది అందమైన గోదావరి తీరం, ఎటు చూసినా గలగల పారే సెలయేటి అలలు, ఇరువైపుల పచ్చని బయళ్ళు, మధ్య వేలాది జింకలు, ఉరుకులు, పరుగులు. వీటన్నిటిని చూసేందుకు 2 కళ్ళు చాలు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అదే గోదావరి తీరం దాటి బయటకు వస్తే ఊర కుక్కలు బారిన పడి ప్రాణాలు వదులుతున్నాయి. వీటి ఆక్రందనలు ఎవరికీ వినిపించడం లేదు. శ్రీరామ్ సాగర్ పరివాహకంలో వరద నీరు వచ్చినప్పుడు అని చెప్పి ఉంటుంది వేలాది అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. సీఎంతో రైతు వేదికల ప్రసారాలు ప్రారంభం నేడు. జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో గుర్తించిన రైతు వేదికలో దూరదృశ్య మధ్యమ ప్రసారాలను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారంట. ఇంటర్ పరీక్షలకు 510 మంది విద్యార్థులు హాజరు కాలేదనే వార్త ఇచ్చారు. డీసీసీపీ చైర్మన్పై అవిశ్వాస పరీక్షకు తేదీ ఖరారు. ఈ నెల 21న నిర్వహించేందుకు ఏర్పాట్లు. పక్షం రోజుల పాటు క్యాంపులోని డైరెక్టర్లు అనే వార్త ఇచ్చారు. 6 గ్యారెంటీల అమలుకు కృషి. గత 10 ఏళ్లలో భారత సర్కార్ చేసింది ఏమీ లేదని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఏరాజ్పల్లిలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవన ప్రారంభోత్సవ వ్యవసాయ గిడ్డంగి అంగన్వాడీ భవనానికి జెడ్పీ చైర్మన్ విఠలరావుతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగిందట. 7 రిమాండ్. బోధనలోని బీసీ వసతి గృహంలో డిగ్రీ విద్యార్థి వెంకటరాంపై ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. అతని మృతికి కారణమైన 7 పోలీసులు మంగళవారం రిమాండ్ చేయడం జరిగిందట. విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నేడు. నగరంలోని D2 సెక్షన్ తిలక్ గార్డెన్ ఉప కేంద్ర కార్యాలయంలో 6వ తేదీన విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ నగర ADE2 తోట రాజశేఖర్ తెలిపారట. నకిలీ ఏజెంట్ల ఉచ్చు. విదేశాల ఉద్యోగుల పేట మోసపోతున్నారు జిల్లావాసులు. మోసగలపై పోలీసులు నిఘా పెట్టారట. అమెరికా నుంచి వచ్చి మృత్యువుడికి చేరి రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందారు. ఆర్మూర్లో ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్ళాడు, ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. బంధుమిత్రులు కలిసేందుకు స్వదేశానికి వచ్చాడు. మరో 6 రోజుల్లో తిరిగి విమానం ఎక్కాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే మృత్యు కబలించింది అనే వార్త అతనికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. భరస కనుమరుగైంది అనే వార్తను ఇవ్వడం జరిగింది. పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు. అరువులకు 0 విద్యుత్ బిల్లు రాకుంటే దరఖాస్తుతో పరిష్కారం. రేషన్ కార్డు ఉండి 200 యూనిట్లలోపు మీటర్ రీడింగ్ నమోదైతే వారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిందట. ఉర్దూ అకాడమీ చైర్మన్కు అభినందనలు. తహర్కు పుష్పగుచ్చం అందిస్తున్న మానాల మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. టైక్వాండో వీరుడు మనోజ్ కుమార్ అని చెప్పేసి వార్త ఇచ్చారు. కళలు కనాలి, వాటిని సాకారం చేసేందుకు కృషి చేయాలి అని చెప్పిన అబ్దుల్ కలాం మాటలను ఆచరణలో సాధ్యం చేశారు టైక్వాండో శిక్షకుడు మనోజ్ కుమార్. సరదా కోసం టైక్వాండో నేర్చుకోవడం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ నెల 3వ తేదీన గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే టైక్వాండో ప్రదర్శనలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. సూర్య గార్తో సోలార్ వెలుగులు అనే వార్త ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఈ నెల 8 వరకు లబ్ధిదారుల ఎంపిక. సామాన్యులకు విద్యుత్ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. సొంత ఇల్లు విద్యుత్ మీటర్ కలిగి ఉన్నవారు తమ ఇంటిపై సోలార్ పలకలు రాయితీతో ఏర్పాటు చేసుకునేలా ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనతో ప్రారంభిస్తుంది అనే వార్త ఇచ్చారు. ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించాలే. హ్యాండ్బాల్ క్రీడాకారులు ఎంపిక అనుమతి ఇవ్వాలని వినతి అనే వార్త ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి జిల్లా కేంద్రంలో కేటాయించిన స్థలంలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని తెదేపా నాయకులు మంగళవారం తెలిపారట. నిందితులను ఉరితీయాలి. సమ్మెకు దిగిన పొరుగు సేవల ఉద్యోగులు శాస్త్ర గ్రంథాలయం చదవండి ప్రసంగిస్తున్న ఆచార్య కాసిరెడ్డి వెంకటరెడ్డి. సమావేశం జయప్రదానికి పిలుపు. పోటాపోటీగా క్రీడలు, ప్లాస్టిక్తో అనర్థాలు, విజేతలకు బహుమతులు ఇస్తున్న ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి, విద్యాసాగర్ జిల్లా సైన్స్ అధికారి అని చెప్పేసి ఆ అంశాన్ని ఈనాడులో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. మహా అనుసంధానం. వేగంగా 4-వే రోడ్ పనులు. మంచిర్యాలపై భారీ వంతెన. జాతీయ రహదారి 63కు అనుసంధానం చేస్తూ బోధనపట్టణ శివారు నుంచి సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు స్పీడ్ అందుకున్నాయని చెప్పేసి వార్తించారు. సేవా కేంద్రాలను పర్యవేక్షించాలి. అర్హులందరికీ ₹500కే గ్యాస్, 200 యూనిట్లలో ఉచిత విద్యుత్ అందాలని చెప్పేసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారట. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సీఎంసీని సందర్శించిన కలెక్టర్ సిపి. దాత్రి టౌన్షిప్లో రైతుల భూమి పట్టించుకొని దీని పట్ల అధికారులు అంటూ కోర్టును ఆశ్రయించిన బాధితులు అనుకూలంగా తీర్పు రావడంతో భూమి అప్పగించాలని వినతి అనే వార్తించారు.
వివాహిత ఆత్మహత్యతో ఉద్రిక్తత అంటూ వార్తిచ్చారు. భర్త ఇంటిపై మృతురాలి బంధువుల దాడి, తలుపులు ఇంట్లోనే వస్తువులు ధ్వంసం, న్యాయం చేయాలని సాయంత్రం వరకు కొనసాగిన నిరసన. గ్రామానికి చేరుకున్న ప్రొబేషనరీ ఎస్పీ, డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు పోలీస్ బందోబస్తు మధ్య మృతదేహం తరలింపు అనేది జరిగిందట. 10 పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు. సీనియర్ హెచ్ఎంలకే సిఎస్ఓ, డిఓల బాధ్యతలు. 140 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. సెల్ ఫోన్లపై పూర్తిగా నిషేధం. ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా విద్యాశాఖ. 21న అవిశ్వాస పరీక్ష. డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై నోటీసులు జారీ చేసిన డీసీఓ శ్రీనివాస్ అనే వార్తిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ జడ్పీ స్థాయి సంఘ సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్ విఠలరావు అనే వార్తనిచ్చారు. నిధులు వచ్చాయో 15వ ఆర్థిక సంఘం నుంచి కార్పొరేషన్కి రూపాయలు 3 కోట్లు, 50% నిధులు నీటి సరఫరాకే అని చెప్పేసి వార్తిచ్చారు. డ్రైనేజ్ని శుభ్రం చేయండి అంటూ గాయత్రి నగర్ వద్ద వాగులో పేరుకుపోయిన చెత్తకు సంబంధించిన చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇసుక రవాణాకు రెక్కలు వచ్చాయంటూ ఎస్ఐ లేకపోవడంతో యథాచంగా అక్రమ దందా చూసి చూడనట్లు వివరిస్తున్నారు కింది స్థాయి సిబ్బంది అంటున్నారు. ప్రైవేట్ వెంచర్కు ప్రభుత్వ వంతెనలు. రియల్టర్ల కోసం టీయూఎఫ్ఐడిసి నిధులు మళ్లింపు. ఎస్టిమేషన్ లేకుండానే విద్యుత్ లైను. ప్రతిఫలంగా అప్పటి ప్రజాప్రతినిధికి రోడ్డు పక్కన 1500 గజాల గిఫ్ట్ అంటున్నారు. విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలు ప్రదర్శనలు ఇస్తున్న విద్యార్థులు అంటూ ఆవర్తించారు. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు. ఇంటర్ పరీక్షలకు 510 మంది హాజరు కాలేదు. జహీరాబాద్ను కైవసం చేసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు. సాలూరా మండలం కుమన్పల్లికి చెందిన కానుకుల జైపాల్, జక్రాన్పల్లి మండలం పడకకు చెందిన గుద్దేటి శ్రవంతి ఒకేసారి 3 ఉద్యోగాలు సాధించడం జరిగిందట. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం. వివక్షతో కూడిన లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, వీటిని నివారించాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రసూల్ బి అన్నారు అనే వార్తిచ్చారు. హ్యాండ్బాల్ జట్టు ఎంపిక. అమెరికా నుంచి వచ్చే అనంత లోకాలకు క్రైమ్ కారణం చూసుకుంటే ఏటీఎం మోసాలకు పాల్పడిన ఒకరు అరెస్ట్. జిల్లా కేంద్రంలోని పలు ఏటీఎం సెంటర్లలో అమాయక ప్రజలను మోసం చేసి వారి ఏటీఎం నుంచి డబ్బులను దండుకున్నారు అని చెప్పేసి. ఐకేపీ అధికారిపై దాడి. గోడకు కన్నం వేసి సెల్ ఫోన్ చోరీ. బైక్ అదుపు తప్పి 2 గాయాలయ్యాయి. యువతి అదృశ్యమైన ఘటన ఎల్లారెడ్డి. చోరీ కేసులో 9 నెలల జైలు శిక్ష. బాన్స్వాడకు సంబంధించిన అతనికి మోసానికి గురైన బాలిక ఆత్మహత్య. నిందితుడిపై ఫోక్స్ కేసు నమోదైంది. తాళాలు వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఇది వెల్పూర్లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ.
ఈరోజు ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్ సంజయ్. ఆర్మూర్ ప్రాంతంలో ఈరోజు ఏ కార్యక్రమాలు జరగనున్నాయి సునీల్? నేను ఏదైతే ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఇటు బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేపట్టడం జరుగుతోంది. ఇటు బాల్కొండ మండల కేంద్రంలో నేడు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొనడం జరుగుతుంది. రైతులు కూడా ఈ ధర్నా ప్రదేశన తరలి వెళ్తున్నట్టు సమాచారం. అలాగే ఇటు ఆర్మూరు పట్టణంతో పాటు గ్రామాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఫెడరేషన్ నేతృత్వంలో కూడా నిరసనలు ర్యాలీలు చేపట్టి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతు బంధువులను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు ఆర్మూరు వ్యాప్తంగా అయితే కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే నేను మున్సిపల్ పరిధిలో కూడా ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఉచిత కరెంటు బిల్లులు కేవలం 40% మాత్రమే ఆర్మూర్లో అమలు కావడంతో కూడా మిగతా 60% లబ్ధిదారులకు ఈ యొక్క జీరో కరెంట్ బిల్లు ఆకపోవడంతో మున్సిపల్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కౌంటర్లను ప్రతి ఒక్క సద్వినియోగం చేసుకుని వారికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు అలాగే ఈ యొక్క కరెంట్ బిల్లు తీసుకొచ్చి మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్ రాజు స్పష్టం చేయడం జరిగింది. ఓకే సునీల్, వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఎండ తీవ్రత అయితే ప్రస్తుతం పెరుగుతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఈ 2-3 రోజుల పాటు ఇంకా ఈ మార్చి నెలలో ప్రారంభమైంది కాబట్టి 2-3 రోజుల పాటు ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పలు సూచనలు సలహాలు సైతం చేయడం జరుగుతున్నది. ఆర్మూర్ ప్రాంతంలో క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా సునీల్? ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గత రాత్రి దొంగల బీభత్సం సృష్టించడం జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటిని ఏదైతే వాడు తిరుపతి వెళ్ళడంతో కూడా తాళం వేసిన పగలగొట్టి ఇంట్లో చోరికి పలుకోవడం జరిగింది. 10,000 రూపాయల నగదు 15 తులాల వెండి నగదు పోయినట్లుగా కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక వరుస దొంగతనాలపై కూడా పోలీసులు అప్రమత్తమై కూడా ప్రత్యేకంగా రాత్రి వేళలు పెట్రోలింగ్ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్టు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వరద చోరీల ప్రాంతంలో కూడా పోలీసులు రాత్రి వేళలు గస్తీ కాయడంతో పాటు ఎవరైనా సుదూర ప్రాంతాన్ని అయితే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఆర్మూరు ఎస్హెచ్ఓ ప్రజలకు సూచనల సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు జిల్లా వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి మరికొన్ని జిల్లా వార్తలు చూసుకుంటే, కొలువు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అంటూ ప్రధాన హెడ్లైన్కి ఇచ్చారు. ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగులు ఆశలు చిగురించాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు అభ్యర్థులు. జిల్లా గ్రంథాలయానికి నిరుద్యోగులు పెరుగుతున్నారు అని చెప్పేసి వార్తించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అభ్యర్థుల ప్రిపరేషన్ అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. నేడు రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. మందుబాబులకు అడ్డగా ఎస్ఆర్ఎస్పీ ఆనకట్టు. ప్రాజెక్ట్ కట్టపై నిత్యం మద్యం తాగుతున్న పోకరీలు, ఇబ్బంది పడుతున్న పర్యాటకులు, మత్స్యకారులు అని చెప్పేసి చెప్తున్నారు. 6 గ్యారెంటీలను అర్హులందరికీ అందించాలి అంటూ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. సొసైటీ సొమ్ము రికవరీ అయ్యేనా? నిజామాబాద్ సొసైటీలో రైతుల డబ్బు గాయాబ్. 30 మంది రైతుల సొమ్ము స్వాహా. దొంగ రిసిప్ట్లతో రైతుల దృష్టి మళ్లింపు. సొసైటీ కార్యదర్శి, సూపర్వైజర్ల చేతివాటం. ₹80 లక్షల మాయమైనట్లు తేల్చిన డీసీఓ. రికవరీ చేయాలంటున్నారు రైతులు అనే వార్తిచ్చారు. జిల్లాలో కొనసాగుతున్న రైతు బంధు. 2,20,000 36 మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడం జరిగాయి. భక్తుల కొంగు బంగారం. పడి లేచిన మర్రి చెట్టు శివసాయి దేవస్థానంగా పిలుస్తారు. ఆలయ ఆవరణలో కొలువైన సాయిబాబా, హనుమాన్ ఆలయాలు. దాతల సాయంతో 36 అడుగుల హనుమాన్ విగ్రహం. కళ్యాణ మండపం నిర్మాణం. ముడుపులు కడితే కోరికలు తీర్చే మర్రి చెట్టు మహిమ అని చెప్పేసి ముప్కాల్కు సంబంధించిన వార్తిచ్చారు. పేరుకే ప్రభుత్వ పాయింట్. ఇసుక వ్యాపారులదే ఆధిపత్యం. ఇసుక అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది అని చెప్పేసి వార్తించారు. ప్రజా పాలన దరఖాస్తులను పకడ్బందీగా కంప్యూటీకరణ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. పల్ల చోట ఉపాధి కూలీలకు సదుపాయాలు కల్పించాలి అంటూ ఎంపీడీఓ మాట్లాడారు. ఎల్ఆర్ఎస్పై పోరుబాట అంటూ ఎమ్మెల్యే. ముప్కార్లో ఆకట్టుకున్న సైన్స్ ప్రదర్శన. మనస్తాపంతో రుద్రాల ఆత్మహత్య. కాంగ్రెస్లోకి 10 మంది సొసైటీ చైర్మన్లు చేరడం జరిగింది. ఆలూరులో డ్రైనేజ్ నిర్మాణానికి భూమి పూజ. ఘనంగా రేణుకెళ్లమ్మ కళ్యాణోత్సవం. ఆధునిక సాంకేతిక విధానాలపై అవగాహన. చేపూరు పాఠశాలలో మాక్ పోలింగ్ అని చెప్పేసి ఆ వార్తని ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం.
అడగంటిన ఆశలు, నీటి తడి అందక ఎండిన పంట, చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో బోరుమంటున్నారు రైతన్నలు. ఎల్ఆర్ఎస్పై పోరుబాటకు తల్లి రావాలి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నేడు బాల్కొండ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి తెలంగాణ చావులే అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. వెంకట్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలే అంటూ విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత ఆ చిత్రాన్ని ఇచ్చారు. పరీక్షలపై పట్టింపేది, ఇంటర్ పరీక్షల నిర్వహణలో అధికారుల యంత్రాంగం వైఫల్యం కనిపిస్తుంది. కొన్ని సెంటర్లలో జోరుగా మాస్ కాపింగ్ సాగుతుందని ప్రచారం జరుగుతున్నది. ప్రైవేట్ కళాశాల నుంచి డబ్బులు తీసుకున్న కొందరు అధికారులు కాపింగ్ను ప్రోత్సహిస్తున్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారట. సీఎంసీని సిద్ధం చేయాలి అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. మొబైల్ షాప్లో చోరీ రూపాయలు 2 లక్షల విలువ చేసే ఫోన్లు అపహరణ, సిపి క్యాంప్ ఆఫీస్కు కూతవేటు దూరంలోనే ఘటన సీరియస్గా తీసుకున్న పోలీసులు. అహంకారి అరవింద్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు మీసాల శ్రీనివాసరావు పక్కన కార్పొరేటర్ సవిత అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఎంపీగా పోటీకి అనర్వుడు, ఇంత దుర్మార్గపు వ్యక్తి మరొకరు లేరు. కాషాయం కప్పుకున్న కసాయికి టికెట్ ఇవ్వద్దు, బీజేపీ కార్పొరేటర్ దంపతులు డిమాండ్. కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం, కార్పొరేటర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ అనే వార్తలు ఇచ్చారు. పసుపు పంటకు రూపాయలు 20,000 ధర వచ్చేందుకు కృషి చేస్తా అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారంట ఆ వార్తనిచ్చారు. అన్నపూర్ణేశ్వరి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి ఎరాజ్పల్లిలో పంచాయతీ భవన ప్రారంభోత్సవాన్ని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనే వార్త ఇచ్చారు. నేడు బాల్కొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారట. బోధన్ మున్సిపాల్లో తైబజార్ వేలం రూపాయలు 21.30 లక్షలకు దక్కించుకున్న వ్యక్తి 10 రోజుల్లో అమెరికాకు అంశాన్ని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారు. వృద్ధురాలు ఆత్మహత్య, ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు, శాస్త్రీనగర్లో బుక కమల తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైన హెడ్లైన్స్. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.